హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జీవాల పెంపకంలో ఇంకొక విషయం గురించి మనం డిస్కషన్ చేద్దాం. అయితే జీవాలు ఎలా పెంచాలి? షెడ్లలో పెంచాలా, లేకపోతే బయట మేపుతూ అంటే జీరో గ్రేజింగ్ పద్ధతిలో పెంచాలా? షెడ్లో పెంచడం అంటే స్టాల్ ఫీడింగ్ కూడా అంటారు. అట్లా పెంచాలా, లేకపోతే జీరో గ్రేజింగ్ పద్ధతిలో పెంచాలా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా షెడ్లో పెంచుదాం అనుకునే వాళ్ళకు మైండ్లో వచ్చే థాట్ ఏముంటుంది? ఒక మంచి షెడ్ వేసుకుంటా, మంచి ఒక షెడ్ ఒకటి నిర్మించుకుంటా, ఒక 3 ఎకరాల ల్యాండ్ మంచిగా చదును చేసి గ్రాస్ వేసుకుంటా, అంటే జీవాలకు కావాల్సిన గ్రాస్ మొత్తం కూడా నేను సెట్ చేసుకుంటా అనుకుంటారు. ఒక చాప్ కట్టరు, షెడ్ వసతికి కావలసిన మొత్తం అవసరాలు, ఇంకోటి మన గ్రాస్ చుట్టూ కూడా పెన్షన్, ఈ విషయాలు కూడా ఫస్ట్ మైండ్లోకి వస్తాయి షెడ్లో పెంచుదాం అనుకునే వాళ్ళకి, అంతే కదా? సరే, బయట జీరో గ్రేసింగ్ పద్ధతిలో పెంచుదాం అనుకునే వాళ్ళకు జస్ట్ నేను జీవాలు తెచ్చుకుంటా, బయట మేపుకుంటా అనే ఒక క్లారిటీ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఇది చేయాలనుకునే వాళ్ళకు అయితే ఏది బాగుంటుంది? షెడ్లలో పెంచితే బాగుంటుందా, లేకపోతే బయట జీరో గ్రేజింగ్ పద్ధతిలో పెంచాలా? షెడ్ అన్నా స్టాల్ ఫీడింగ్ అన్న ఒకటే, స్టాల్ ఫీడింగ్ చేయాలా లేకపోతే జీరో గ్రేజింగ్ పద్ధతిలో పెంచాలా, బయట దింపుతూ పెంచాలా అనే విషయం గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఇందులో ముఖ్యంగా 5 విషయాలు. ఒకటి, శారీరక శ్రమ. షెడ్ల విషయానికి వస్తే శారీరక శ్రమ ఎట్లుంటుంది, బయట జీరో గ్రేజింగ్ పద్ధతిలో శారీరక శ్రమ ఎట్లుంటుంది? అయితే శారీరక శ్రమ జీరో గ్రేజింగ్ పద్ధతిలో ఎట్లుంటుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ కంప్లీట్లీ అవర్ హెల్త్, అవర్ స్ట్రెంత్. మన ఆరోగ్యం, మన బలం మీద కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా మనకి ఎట్లున్నా సరే శారీరక శ్రమ అనేది విపరీతంగా ఉంటుంది జీరో గ్రేజింగ్ పద్ధతిలో. మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా వాటిని తీసుకెళ్ళినామా, వాటిని మేపుకొని వచ్చినామా, మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకెప్పుడు ఈవినింగే కదా వచ్చేది. సో ఆ విధంగా శారీరక శ్రమ అనేది జీరో గ్రేజింగ్ పద్ధతిలో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే స్టాల్ ఫీడింగ్ షెడ్లో పెంచే విషయానికి వస్తే కనుక ఇక్కడ శారీరక శ్రమ అనేది దాదాపు 90% తగ్గిపోతుంది. అంటే మనకు ఆల్రెడీ మనం జీవాలు బయట ఎందుకు తీసుకెళ్తాం? ఫీడింగ్ కొరకే కదా. ఆల్రెడీ మనకు గ్రాస్ ఉంటుంది కాబట్టి గ్రాస్ కటింగ్ చేస్తాం, అది చేస్తాం. శారీరక శ్రమ విషయానికి వచ్చేది ఉంటే స్టాల్ ఫీడింగ్లో తక్కువ శారీరక శ్రమతోని మనం జీవాల పెంపకం చేయొచ్చు. ఇంకోటి, జీవాలలో అధిక బరువు. స్టాల్ ఫీడింగ్లో షెడ్లలో పెంచడం వల్ల జీవాలు అధిక బరువు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనమే కాదు కదా శారీరక శ్రమ చేసేది, గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయగలిగితే కనుక షెడ్లో మంచి బరువు వచ్చే అవకాశం ఉంటుంది జీవాలకు. అయితే మనం జీరో గ్రేసింగ్ పద్ధతుల్లాగా తీసుకెళ్ళి మేపడం, అవి అలసిపోవడం అనేది జరగదు కదా. సో మనం ఇప్పుడు జీరో గ్రేసింగ్ పద్ధతిలో జీవాలు తీసుకెళ్ళి మేపుకొని వచ్చినాం, అక్కడ ఒక 4 కిలోలు తిన్నది అని మనం అనుకుంటే అదే 4 కిలోల ఆహారం షెడ్లో కనుక దీనికి అందించగలిగితే మంచి బరువు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మన జీవం అనేది ఆహారం తీసుకుంటుంది, కాకపోతే అంత అది కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి షెడ్లో పెంచడం వల్ల జీవాలు అధిక బరువు వచ్చే అవకాశం బాగా ఉంటుంది. ఇది రెండో విషయం. మూడో విషయానికి వస్తే వ్యాధులు. మనం బయట జీరో గ్రేసింగ్ పద్ధతిలో పెంచడం కంటే కూడా షెడ్లో పెంచడం వల్ల వ్యాధులు దాదాపుగా చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ అంటే అంటు వ్యాధులు. ఇప్పుడు జీరో గ్రేసింగ్ పద్ధతిలో మామూలుగా నేను చేసే జీరో గ్రేసింగ్ పద్ధతి. ఇప్పుడు నేను ఈరోజు ఒక సైడ్ తీసుకెళ్తా గ్రాస్ ఉన్న దగ్గరికి, ఆ రోజు మేపుతా, నెక్స్ట్ రోజు ఇంకొక దగ్గరికి తీసుకెళ్తా, తర్వాత రోజు మళ్ళీ ఇంకొక రోజు. నేను ఒక్కనే లేను కదా, మా ఊర్లో వేరే వాళ్ళు ఉన్నారు, పక్కూరి మందలు కూడా ఉన్నాయి. అవి ఏమైతే అంటే అదే సైడ్లో మేపినప్పుడు అవి ఆహారం తీసుకున్న దాంట్లో నా మందల నుంచి ఆహారం తీసుకోవడం కానీ, లేకపోతే అవి త్రాగిన చోటనే అవి కూడా నీళ్లు సేకరించడం కానీ త్రాగడం కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని అంటువ్యాధులు అనేటివి ఒక మంద నుంచి ఇంకొక మందకు, అంటే మన మందకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జీరో గ్రేసింగ్ పద్ధతిలో. అదే
స్టాల్ ఫీడింగ్ విషయానికి, షెడ్లలో పెంచే విషయానికి వస్తే కనుక ఈ అంటువ్యాధులు అనేది చాలా తక్కువగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జీవానికి వ్యాధి అనేది అటాక్ అయింది అనుకోండి, ఆ వ్యాధిని మనం దాన్ని సైడ్కి తీసేసి మనం దాని నివారణ, నియంత్రణ, దానికి తగు చర్యలు మనం చేయొచ్చు. కానీ ఇక్కడ అట్లా లేదు కదా. మనం ఎట్లా జీరో గ్రేజింగ్ పద్ధతిలో బయటికి తీసుకెళ్లాల్సిందే, మేపాల్సిందే. కాబట్టి సో ఆ విధంగా వ్యాధులు అనేది నియంత్రణలో ఉంటాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మామూలుగా అయితే జీరో గ్రేజింగ్ పద్ధతిలో మనం ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జీవాలు అనేటివి చెరువుల్లో, కుంటల్లో నీళ్ళు తాగుతాయి కదా, అవి అంత స్వచ్ఛంగా ఉండవు. అంటే బురద ఉంటాయి. మా సైడ్ అయితే బర్రెలు వచ్చి పొర్లిపోతాయి, అంత బురదగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో అయినా అవి జీవాలు అనేటివి మనం ఎన్నిటి అనేది తిప్పగలుగుతాం, తోలగలుగుతాం. కొంచెం వరకు ఎంతైనా ఒకటో రెండో తాగుతూనే ఉంటాయి ఆ కుంటలలో. అప్పుడు ఏమవుతుందంటే ఇది నట్టలు ఇంకా పరాణ జీవులు అనేటివి అటాక్ అవుతూ ఉంటాయి. అటువంటి అవకాశం షెడ్లలో ఉండదు. ఎందుకంటే మనము శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారం వాటికి అందిస్తాం. కాబట్టి ఈ విధంగా వ్యాధుల నివారణ అనేది కూడా మన వ్యాధుల నియంత్రణ అనేది కూడా మన బయట మేపడం కంటే షెడ్లలో తక్కువగా ఉంటుంది. అంటే నియంత్రించవచ్చు, తక్కువ ఉంటుంది అంటున్నా, చాలా బాగా నియంత్రించవచ్చు. ఆ విధంగా ఉంటుంది. ఇంకొక 4వ విషయానికి వస్తే కనుక ఆహారపు కొరత. మామూలుగా అయితే జీరో గ్రేజింగ్ పద్ధతిలో సమ్మర్ వచ్చింది అంటే ఎటు తీసుకెళ్ళాలి, ఈరోజు మా మేకలు ఉంటే కనుక మేకలు ఎటు తీసుకెళ్ళాలి మేపడానికి, ఈరోజు ఎటు తీసుకెళ్ళాలి, రేపు ఎటు తీసుకెళ్ళాలి, ఆహారం అందించడం అనేది ఒక సవాల్ అని చెప్పచ్చు. సమ్మర్లో మామూలుగా ఉండదు. ఒక్కొక్క రోజు అయితే ఇట్లా తీసుకెళ్ళి తిప్పినా అరే అవి ఈరోజు ఏం తినలేదురా అనిపిస్తుంది. కాకపోతే షెడ్లలో స్టాల్ ఫీడింగ్ చేసే సందర్భాలలో అలాంటివి ఉండవు. ఎందుకంటే మనం ఆల్రెడీ వేసుకుంటాం. అంటే 2-3 ఎకరాల ల్యాండ్లో మనం గ్రాస్ అనేది ఆల్రెడీ మనమే ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి ఆహార కొరత అనేది మనం దీంట్లో చాలా బాగా నియంత్రించవచ్చు. ఇంకొకటి యాజమాన్యం. ఈ యాజమాన్యం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా యాజమాన్యం కిందకి వస్తాయి. వ్యాధుల నియంత్రణ కొరకు మరియు ఆహార కొరత ఇవన్నీ యాజమాన్యం కిందకి వస్తాయి. యాజమాన్యం కూడా ఈజీ అయిపోతుంది షెడ్లలో పెంచడం మూలంగా మనకు ఇది యాజమాన్యం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అదే ఇక్కడైతే మాత్రం కంప్లీట్గా మన హెల్త్ మీదనే, మన బలం మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇది షెడ్లలో పెంచడం, జీరో గ్రేసింగ్ పద్ధతిలో పెంచడం. అయితే ఇంకోటి షెడ్లలో పెంచడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ అంటే వర్షాకాలంలో కూడా కొంచెం రిలీఫ్గా ఉండొచ్చు. అంటే షెడ్ మనం బందోబస్తు చేసుకునే అవకాశం ఉంటుంది కదా. సో ఆ రకంగా చాలా బాగా మంచి షెడ్ ఒకటి మనం కనుక నిర్మించుకోగలిగితే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. అదే జీరో గ్రేజింగ్ పద్ధతిలో వర్షాకాలంలో తీసుకెళ్ళడం అంటే ఎటు వెళ్ళినా కూడా మేత ఉంటుంది, లేదని కాదు, కానీ బురద ఉంటుంది, బురద పడుతుంది, వర్షం పడుతుంది. ఇంకోటి మేకలకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే వర్షం, బురద. అవి ఉండే ప్లేస్ కూడా అంత నీట్గా ఉండాలని అనుకుంటాయి. సో ఈ విధంగా వర్షాకాలంలో షెడ్లలో పెంచడం అనేది చాలా బాగుంటుంది. అంటే షెడ్లలో పెంచడం అనేది వర్షాకాలంలో కూడా బాగుంటుంది. ఆ విధంగా అనేది ఉంటుంది. సరే, మరి ఇన్ని తెలిసినోనివి నువ్వెందుకు ఇట్లా జీరో గ్రేసింగ్ పద్ధతిలో పెంచుతున్నావు? ఇవన్నీ చెప్పుడు వరకేనా, లేకపోతే నీకు వర్తించదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఇది నాకు కూడా వర్తిస్తుంది. కాకపోతే మీరు ఒక విషయం కనుక మీరు ఇక్కడ గ్రహించగలిగితే షెడ్లలో లేదా స్టాల్ ఫీడింగ్ చేసే విషయంలో మరియు జీరో గ్రేసింగ్ పద్ధతిలో ఇక్కడ 2 వస్తువులు అనేటివి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. షెడ్లో పెంచాలంటే ముఖ్యంగా ఉండాల్సింది మనీ. జీరో గ్రేసింగ్ పద్ధతిలో పెంచాలంటే మన శారీరక శ్రమ, మన ఆరోగ్యం, మన శక్తి మేర అనేది ఉంటుంది. ఇప్పుడు షెడ్లలో పెంచడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మామూలుగా మీరు ఆలోచించండి. మంచి షెడ్, గ్రాస్ వేయడం, అన్నిటిని మించి ఓన్గా ముఖ్యమైన ల్యాండ్ ఉండడం. ఇప్పుడు అన్న ల్యాండ్ ఉండాల్సిన అవసరం ఏమున్నది, లీజుకి తీసుకొని చేయొచ్చు కదా. అంటే ఎన్ని రోజులు అని చేస్తాం? మా అంటే లీజుకి ఎన్ని రోజులు ఇస్తాడు? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అంతకు మించి ఇస్తాడా? ఇఫ్ ఒకవేళ మనం కూడా సక్సెస్ అయిపోయినా అనుకో, గ్రాస్ గీస్ అంతా పెట్టేసి మళ్ళీ షెడ్ ఆన్ దగ్గర పెట్టేసి ఆయనకు వదిలేసి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. వన్స్ మనం క్లిక్ అయిన మనట్టు అని తెలిసిన తర్వాత ఆడు నెక్స్ట్ ఇయర్ తర్వాత అగ్రిమెంట్ ఇయ్యాడు కదా. సో ఆ రకంగా మెయిన్ అనేది ఇక్కడ షెడ్లలో ల్యాండ్ అనేది కూడా బాగా
ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ విధంగా షెడ్లలో స్టాల్ ఫీడింగ్లో పెంచడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ విధంగా నేను అటు వెళ్ళలేకపోయినా ఆ విషయం వల్లనే నేను ఇట్లా జీరో గ్రేసింగ్ పద్ధతిలో పెంచాల్సిన వస్తుంది. ఇది నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. మాకు చెప్పడానికే కానీ నువ్వు చేసుకోవడానికి చేత కాదా అంటే మా పరిస్థితి ఇది కాబట్టి మేము అటు వెళ్ళలేకపోయినాం, పోలేదు కూడా, పోలేము కూడా. అది ఆ విధంగా ఉంటుంది. ఇంకోటి విషయం మీరు గమనించండి, మామూలుగా అయితే పెద్ద పెద్ద ఎలివేట్ షెడ్లు వేసుకొని అది చేసి ఇది చేసి ఒక బాగా 4-5 ఎకరాల జాగా ఉన్నోడు మంచిగా ఎలివేట్ షెడ్ కొని ₹1,00,00,000 ఒక షెడ్ వేసుకున్నాడంటే ప్రభుత్వం కూడా ఆయనకి 50% సబ్సిడీ ఇస్తుంది. అంటే ఉన్నోనికి జస్ట్ ఇప్పుడు మేము స్టార్టప్ అయిదాం, ఏదో ఒకటి చేస్తాం, ఇట్లా చేస్తాం సార్ అంటే బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు. సో ఆ విధంగా ఉంటుంది. షెడ్లలో పెంచడం, స్టాల్ ఫీడింగ్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి నేను అటు వెళ్ళలేకపోయాను. ఒకవేళ మీరు కనుక అంత చెయ్యగలిగితే, అంత మీరు ఖచ్చితంగా మా దగ్గర ఉన్నది మేము చేయగలుగుతాం అనుకునేది ఉంటే కనుక స్టాల్ ఫీడింగ్ అంటే షెడ్లో పెంచడం అనేది చాలా మంచి విషయం. దాంట్లో పెంచడం కంటే అంటే ఇట్లా జీరో గ్రేజింగ్ పద్ధతిలో పెంచడం కంటే కూడా షెడ్లో పెంచడం అనేది చాలా అనువైన పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో ఇది ఫ్రెండ్స్ దానికి దీనికి తేడా. అందు గురించే నేను ఇట్లా జీరో గ్రేజింగ్ పద్ధతిలోనే కంటిన్యూ అవుతున్నా. అయితే నెక్స్ట్ వీడియోలో మనం జీవాల పెంపకం లక్షల్లో ఆదాయం నిజమా అబద్ధమా, అసలు ఏంటిది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కథం ఫస్ట్ ఏమొస్తుంది, జీవాల పెంపకం లక్షల్లో ఆదాయం, అవే వీడియోస్ వస్తాయి కదా, అది ఎంతవరకు వాస్తవం అన్న విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ లక్.